మహాత్మా గాంధీ ఆలోచన విధానాలను అనుసరించి ఆచరణకు కృషి చేద్దామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం నగరం గాంధీ స్మృతి వనంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గాంధీ ఆశయాలను ఆలోచన విధానాలను యువతకు భావితరాలకు అందించి సమసమాజ స్థాపనకు ప్రతి ఒక్కరం కృషి చేయాలని, ఐకమత్యంతో దేశ సమగ్రతకు అభివృద్ధికి అందరం సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. గాంధీ మందిరంలో గాంధీ సిద్ధాంతాల పుస్తకమును విడుదల చేశారు. గాంధీ స్మృతి వనం ప్రతినిధులు, కూటమి నాయకులు, నగర ప్రముఖులు, దేశభక్తులు తదితరులు పాల్గొన్నారు. గాంధీ గారి వర్ధంతి అయినప్పుడు కూడా ఇక్కడ వార్షికోత్సవం చేసుకుంటూ ఆయనకి ఒక సహస్రనామాల రూపంలో ఆయన సిద్ధాంతాలని రాసి అది ఈరోజు అర్పించడం కోసం ఇక్కడ కార్యక్రమం ఏర్పాటైంది. దాంట్లో భాగంగా లౌకిక భారతం కోసం గాంధీజీ పుస్తకావిష్కరణ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గాంధీజీ తత్వాన్ని అణువు ఆయనలో నింపుకొని ఆ స్ఫూర్తిని కొనసాగిస్తున్నటువంటి శాస్త్రి గారికి కోసం అందిస్తున్నవారు. ప్రతి విషయంలో కూడా ఎవరో ఒకరు ఏదో ఒక ఉద్యమం తీసుకెళ్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాల్లో, అందరూ అన్ని రంగాల్లో అవలేదు. ఆ రోజు మహాత్ముడు మన జాతిపిత గాంధీజీ ఈ ఉద్యమాన్ని ఆయన స్ఫూర్తితో తీసుకెళ్ళబట్టి మన స్వాతంత్రం సాధించగలిగారు. అలాగే ఈరోజు ఈ గాంధీ స్మృతి వనం అనేది శాస్త్రి గారు అనే వ్యక్తి ఒక అకుంఠితమైన దీక్షతో ఆయన పట్టుకున్నారు వరకు ఈరోజు ఎంతమందిని ఇక్కడ తెప్పించగలిగారు. అలాగే రెడ్ క్రాస్ కానీ, అలాగే ఇప్పుడు ఎన్జిఓల ఆయన కానీ, ప్రతి ఒక్కరు సరంగ మహారావు గారు కానీ, మన పెద్దలందరూ కూడా ఈ గరిబలు, అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో. సో ఇదే స్ఫూర్తి మిగతా అతను అందరినీ కలుపుకొని తీసుకెళ్లాల్సిన బాధ్యత అతను ఉంటారు. అలాంటప్పుడు ప్రతి ఒక్కటి సక్సెస్ అవుతుంది. దాంట్లో భాగమే ఇది. ఆ రోజు పుస్తకావిష్కరణ కూడా ఆ శ్రీనివాస్ గారు వాళ్ళందరూ రావడం నాకు జరిగింది. సో విజయవాడలో పుస్తక ప్రదర్శన అనేది నాకు ఎప్పుడు వినేవాడిని. అలాంటిది శ్రీకాకుళంలో ప్రారంభించడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఇది ప్రతి సంవత్సరం ఇది జరగాలి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ఈ డిజిటలైజేషన్లో, ఈ సోషల్ మీడియా, ఈ మీడియా అన్నింటిలో ఈ పుస్తకాలు అనేది కూడా ఇది శాశ్వతంగా ఉండేది. ఇది కూడా అవసరం. సో భావి తరాలకు కానీ ఇప్పుడున్న యంగ్ తరం వాళ్ళకి వీళ్ళందరం కూడా ఇది అవసరం. అలాగే గాంధీజీ యొక్క ఏదైతే ఈ లౌకిక సిద్ధాంతం, ఆయన తత్వాన్ని, ఆయన తాలూకు సిద్ధాంతాన్ని ఇప్పుడున్న తరం అందరికీ, భావి తరాలకు కూడా అందించడం కోసం మీరు అందరూ తోడ్పడుతున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ ఇది మరింత ముందుకు తీసుకెళ్ళాలి. దీనికోసం తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని నేను తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసినందుకు నేను చాలా మీ అందరికీ కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటూ నమస్కారం.